ఎక్కడికి అత్తయ్య? ఇంటికి. ఏ ఇంటికి? నాకంటూ ఒక ఇల్లుందా? నా కోసం ఎవరైనా బాధపడుతున్నారా? ఈ రోజు ఇలా మాట్లాడాల్సి వస్తుందని నేను అనుకోలేదు. నా వల్ల మీ రిలేషన్షిప్ డిస్టర్బ్ అయి ఉంటే నన్ను క్షమించనందని. ఉంటాను. రుద్ర అనుకున్న మ్యాటర్ ఫోన్లో చెప్పుంటాడు. అందుకే ఇది సలసలసల కాగిపోతుంది. ఇప్పుడుంటుంది ఓ కిక్కే కిక్కు. విజయ్ 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 రుద్ర ఇంటికి రావడం నీకిష్టం లేదా? లేదు. రుద్ర నాతో మాట్లాడటం నీకిష్టం లేదా? ఇష్టం లేదు. నీకిష్టం లేదని నన్ను అనుమానిస్తావా? అతనికి నాకు ఏదో సంబంధం ఉందని అనుమానిస్తున్నావా? నందిని, నీ మనసు పొల్యూట్ అయింది. నన్ను ఇష్టపడి ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్న నందినివి కావు. నేను చనిపోయినని తెలిసినా నా జ్ఞాపకాలు నీ గుండెల్లో పెట్టుకొని ఆరాధించిన నందినివి కాదు నువ్వు. నా కోసం, నా బిడ్డ కోసం స్వచ్ఛమైన ప్రేమతో ఎదురు చూసిన నందినివి అస్సలు కాదు. నువ్వు నన్ను క్షమించలేదని, నన్ను టార్చర్ పెడుతున్నావనో బాధతో ఈ మాటలు చెప్పడం లేదు. నిజమైన ప్రేమ ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తుంది. నిజమైన ప్రేమ నిజమేంటో తెలుసుకుంటుంది. నీలో ఆ ప్రేమ లేదు. నీ ప్రేమ నువ్వే చంపుకుంటున్నావు. ఏదో ఒక రోజు నీ బిడ్డ నువ్వే చంపుకుంటావు నందిని. అయిపోయిందా? మాట్లాడటం అయిపోయిందా? అసలు నేను నిన్ను నిలదీయడానికి పిలిస్తే నువ్వే నన్ను నిలదీస్తావేంటి? నాది నిజమైన ప్రేమ కాదా? నా ప్రేమలో నిజాయితీ లేదా? నిన్ను నిజాయితీగా ప్రేమించినందుకు కన్నీళ్లు తప్ప ఏం మిగిలాయి నాకు? నా ప్రేమ గురించి వంకలు పెడుతున్నావు. అసలు నువ్వు చేసిందేంటి? ఇంత నీచంగా దిగజారి నువ్వెలా మాట్లాడుతున్నావు? నాకు రుద్రకి మధ్య అక్రమ సంబంధం ఉందా? నా కడుపులో పెరుగుతుంది రుద్ర బిడ్డ. ఈ అనుమానంతోనే కదా నువ్వు రుద్రతో ఇలా బిహేవ్ చేస్తున్నావు. నందిని, కడుపులో బిడ్డ.
విజయ్, కడుపుతో ఉన్న భార్య మీద చేయి చేసుకుంటావా? అత్తయ్య, కడుపులో బిడ్డకి దెబ్బ తగిలింది. హాస్పిటల్ కి తీసుకెళ్ళకపోతే తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదం. అర్జెంట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. అంబులెన్స్ కి ఫోన్ చేయి విజయ్. నేను ఫోన్ చేస్తాను. నందిని, అక్కర్లేదు. వీళ్ళెవరూ ఫోన్ చేయడానికి వీల్లేదు. నందిని, ఏంటిది? అవునక్క, వీళ్ళెవరూ ఫోన్ చేయడానికి వీల్లేదు. అయ్యో, నీ ప్రాణానికి ప్రమాదం నందిని. నేను చచ్చిపోయినా పర్వాలేదు, నాతో పాటు నా బిడ్డ చనిపోయినా పర్వాలేదు, నేను హాస్పిటల్కి వెళ్ళను. నందిని, ఏంటమ్మా నీ మొండితనం? ఛీ! నా జోలికి రాకు, దూరంగా పో, నన్ను తాకద్దు. అత్తయ్య, మీరు ఆగండి. నందిని, సారీ నందిని, ఏదో కోపంలో. వద్దు. నువ్వు ఇంకేం మాట్లాడద్దు. మీ అత్తయ్యొద్దు, విజయ్ వద్దు. నేను నిన్ను హాస్పిటల్ కి తీసుకెళ్తాను. పద. వద్దక్క, వద్దు. అమ్మా, నన్నెవరు హాస్పిటల్కి తీసుకెళ్ళొద్దు. నేను ఇలాగే ఉంటాను, నన్నెవరూ తీసుకెళ్ళొద్దు. నాకు ఇప్పుడు అంతా అర్థమైంది. ఎలాగైనా నన్ను నా బిడ్డను చంపాలన్న ప్లాన్ తోనే అమ్మా విజయ్ ఇంట్లోకి వచ్చాడు. నేను నా బిడ్డ చచ్చాక జానకితో హ్యాపీగా ఉండొచ్చని వచ్చాడక్క. నిజంగా నా మీద ప్రేమ ఉంటే ఇలా చెయ్యడు. నన్ను నా బిడ్డని చంపాలనుకోడు. ఆ జానకి, అత్తయ్య, పిన్ని అందరూ కలిసి నా చుట్టూ ఏదో చేస్తున్నారక్క. అక్క, నాకు భయంగా ఉందక్క. నేను చచ్చిపోతాను, నా బిడ్డతో పాటు చచ్చిపోతాను. నేను బతకనక్క. నందిని, నీకేం కాదమ్మా, నేనున్నాను. ఈ మల్లీశ్వరక్కుంది. నా ప్రాణాలున్నంత వరకు ఎవరు నిన్నేమీ చేయలేరు. వదినా, ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి తీసుకువెళ్దాం. నువ్వేనా చెప్పు. నేను హాస్పిటల్కి రాను. విజయ్, నువ్వు చేసిన మోసానికి నా కళ్ళ ముందే చచ్చిన శవంలో పడుండాలని నీకు శిక్ష వేశాను. కానీ నీ మీద నా మనసులో ప్రేమ ఇంకా అలాగే ఉంది. కానీ ఈ రోజు నువ్వు నా మీద చేసుకున్నావు. నా బిడ్డను నన్ను చంపాలనుకున్నావు. ఇన్ని రోజులు నువ్వు చనిపోయావనుకునేదాన్ని. కానీ ఈ క్షణం నుంచి నా మనసులో నీ మీదున్న ప్రేమ కూడా చచ్చిపోయింది. ప్లీజ్ నందిని, అలా మాట్లాడుకో. ఆవేశంలో ఇలా జరుగుతుంది అనుకోలేదు. వద్దు, ఇంకేం చెప్పొద్దు. అక్క, డాక్టర్ని పిలవకండి, నేను ఇలాగే ఉంటాను. నా బిడ్డకు ప్రమాదం అయితే నాకు ప్రమాదమేగా. నేను ఇలాగే చేస్తాను. ఇంకెవరు మాట్లాడకండి. అయ్యో నందిని, ఆగు. నా మాట వినమ్మా. హాస్పిటల్కి వెళ్తాం. ఈ పెయిన్ నువ్వు తట్టుకోలేవు. నేను హాస్పిటల్కి రాను. నువ్వే కాదు, ఆ దేవుడు దిగొచ్చి చెప్పినా నేను రాను.
అయ్యో నందిని ఆగు, నా మాట వినమ్మా. ఇలా జరుగుతుందని అనుకోలేదమ్మా. కొట్టమ్మా. అయ్యో భగవంతుడా. నందిని, నందిని హాస్పిటల్కి వెళ్తాం పదమ్మా. నేను రానక్క, నేను ఇలాగే ఉంటాను. ఆ తల్లి కొడుకులు ఇద్దరు నా చావు చూడాలనుకుంటున్నారు. చూడని బతుకుండగానే శవాన్ని చేసి ఆడుకున్నారు. ఇప్పుడు బతుకున్న నన్ను కళ్ళెదుటే చచ్చిపోవడం చూడాలనుకుంటున్నారు. చూడనివ్వక్క. అరెరెరెరెరెరే, ఏం సిచ్యువేషన్ రా బాబు. ఇది కిక్ అంటే. కాసేపు ఆగితే నందిని కడుపులో బిడ్డ చస్తుంది, ఇంటి వారసుడు చచ్చిపోతాడు. ఈ ఇంట్లో ఎవ్వరూ ప్రశాంతంగా ఉండలేరు. నాకు పండగే పండగ, కిక్కే కిక్కు. అసలు నువ్వేనా విజయ్? భార్య మీద చేయి చేసుకోవటం ఎవరు నేర్పించారా నీకు? అది కడుపుతో ఉన్న భార్యను కొడతావా? అదంటే మొంటిది. ఆ మల్లీశ్వరి మాయలో పడి అదలా పిచ్చిగా ప్రవర్తిస్తోంది. నీకన్నీ తెలిసి కూడా నువ్వెందుకిలా ఆవేశపడి పశువులా ప్రవర్తిస్తున్నావు? నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. నందిని, నందిని నీకేం కాదమ్మా. నందిని, నందిని పద వెళ్తాం. నందిని, వదినా, నందిని నీ మాట వింటుంది. నువ్వేనా చెప్పి హాస్పిటల్కి తీసుకువెళ్ళు. నేనెంత చెప్పినా నా మాట కూడా వినడం లేదు విజయ్. ఒకసారి తలుపు తీ. అలాగే విజయ్. అక్క, తలుపు తీయకు. నందిని తలుపు తీ. అమ్మా, అదే ఫోన్, నువ్వు మాట్లాడు. నందిని. వదినా, దేవి, విజయ్కి ఎలా ఉంది? విజయ్ బాగానే ఉన్నాడు, కానీ నందిని పరిస్థితి తలుచుకుంటుంటే భయంగా ఉంది. ఏమైంది? హాస్పిటల్ నుంచి వచ్చాక మేమెంత చెప్పినా వినకుండా లోపలికి వెళ్లి తలుపు వేసుకుంది. కడుపుకేమో బలంగా గాయమై ఉంటుంది, నొప్పితో ఏడుస్తోంది. అయినా మొండిగా హాస్పిటల్కి వెళ్ళనని కూర్చుంది.
ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావటం లేదు. ముందు మీరు అంబులెన్స్ కు ఫోన్ చేయండి. విజయ్ ఫోన్ చేసి రమ్మన్నాడు. 10 నిమిషాలు అంబులెన్స్ ఇంటికి వస్తుంది. కానీ అది తలుపు తీయటం లేదు వదినా. ముందు విజయ్కి ఫోన్ ఇవ్వు. అలాగే విజయ్ ఫోన్ మాట్లాడు. సారీ అత్తయ్య, కోపంలో నందిని మీద చేయి చేసుకున్నాను. అవన్నీ తర్వాత నందిని ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళు, లేకపోతే నందిని ప్రాణాలకే ప్రమాదం. తలుపేసుకుంది అత్తయ్య. విజయ్, నీకు అసలు బుద్ధుందా? తనొద్దంటే నువ్వు ఊరుకుంటావా? తలుపులు బద్దలు కొట్టు. తను రాను అంటే నువ్వు వదిలేస్తావా? బలవంతంగానైనా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. తను మొండిగా ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? నువ్వు నందిని మొగుడివి అన్న విషయం మర్చిపోయినట్టున్నావు. నువ్వింకేమీ మాట్లాడొద్దు. నందిని క్షేమంగా ఉండాలి. నందిని బిడ్డ కూడా క్షేమంగా ఉండాలి. ముందు తీసుకెళ్ళు విజయ్. అలాగే అత్తయ్య. ప్రవళిక, హరి, అది విజయ్ నందిని మీద చేయి చేసుకున్నాడు. వదినా, తలుపు తీస్తావా లేదా? అయ్యో, నందిని వద్దంటే నేనెలా తీయను విజయ్? పరిస్థితులు అర్థం చేసుకోండి. తన ప్రాణానికి ప్రమాదం ఉంది. తలుపు తీ. అక్క, నువ్వు మాత్రం తలుపు తీయద్దంతే. తలుపు తీ. తలుపులు బద్దలు కొట్టైనా నందిని హాస్పిటల్కి తీసుకెళ్తాను. తలుపు తీ. అక్క, నువ్వు తీయద్దక్క. వీడు తలుపులు బద్దలు కొట్టైనా నందినిని హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి డిసైడ్ అయినట్టున్నాడు. ఛ, తప్పేటట్టు లేదు. నందిని, నందిని, నన్ను ముట్టుకోవద్దు. నందిని, నా మాట వినమ్మా. నువ్వు నన్ను తాకొద్దు. నువ్వు టచ్ చేస్తే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను. నందిని, నోరెత్తే ఉంటే చంపేస్తాను. పద. అమ్మ నందిని, విజయ్, నందిని. కాసేపు ఆగితే దీని కడుపులో పెయిన్ ఇంకా పెరిగిపోయి అల్లాడిపోయేది. కడుపులో బిడ్డ కూడా చచ్చేది. అయినా విజయ్లో ఒక్కసారిగా ఇంత కిక్ ఎలా వచ్చిందబ్బా?